హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నవోదయ విద్యాలయ సమితి నుండి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన టీచర్ ఖాళీల భర్తీకై అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. ఈ ప్రకటన ద్వారా టీజీటీ మరియు పీజీటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ టీజీటీ మరియు పీజీటీ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 512 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ పోస్టులకి బోత్ ఏపీ అండ్ తెలంగాణ మెన్ అండ్ ఉమెన్ ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ అండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీ కానీ లేదండి. కేవలము ఒకే ఒక ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది నిర్వహించబడుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ, ఏ తేదీ నుంచి ఇంటర్వ్యూస్ నిర్వహించబడతాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మొత్తం 512 వేకెన్సీస్ అనుకున్నాం కదండి. సబ్జెక్ట్ వైజ్ టీజీటీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పీజీటీ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం వివరాలనే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నవోదయ విద్యాలయ సమితి భోపాల్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈ ప్రకటన అయితే రావడం జరిగిందండి. నోటీస్ ఫర్ ద ఎంపానల్మెంట్ ఫర్ టీచర్స్ బోత్ పీజీటీ అండ్ టీజీటీస్ on contract basis in JNVs of Bhopal region for the session 2024-25 అంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి టీజీటీ మరియు పీజీటీ ఖాళీలను కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేసేందుకు గాను ఈ ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఈ రీజియన్ ప్రకారము మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాల్లోని నిర్వహించబడుతున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయబోతున్నారండి. దీనికి సంబంధించి దరఖాస్తులు అనేవి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ ఏప్రిల్ 26, 2024 అండి. ఈ తేదీ లోపల ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో వారి యొక్క దరఖాస్తుని సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించి ఈ మొత్తం టీజీటీస్ అన్నీ కలిపి 295 వేకెన్సీస్ ఉన్నాయండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అన్నీ కలిపి 217 ఉన్నాయి. టీజీటీ మరియు పీజీటీ కలిపితే 512 వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా టీజీటీ హిందీ పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాల్లో కలిపి ఇక్కడ వేకెన్సీస్ అయితే చూపించడం జరిగిందండి. సో నేను ఈ 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ఉన్న వేకెన్సీస్ అయితే చదువుతున్నాను. హిందీ టీజీటీ హిందీ అనేవి 30 వేకెన్సీస్ ఉన్నాయండి. టీజీటీ ఇంగ్లీష్ అనేవి 37 వేకెన్సీస్, టీజీటీ మ్యాథ్స్ 8, టీజీటీ సైన్స్ 12, టీజీటీ సోషల్ సైన్స్ 11, టీజీటీ ఒరియా 19, టీజీటీ కంప్యూటర్ సైన్స్ 113 ఉన్నాయండి. టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ అభ్యర్థులకి 26 ఉన్నాయి. టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీమేల్ అభ్యర్థులకి 7 ఉన్నాయి. టీజీటీ మ్యూజిక్ అనేవి 4 వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ ఆర్ట్ కేటగిరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రేరియన్ 5 వేకెన్సీస్. టీజీటీ వొకేషనల్ టీచర్ ఎఫ్ఎంఎం 1, హాస్పిటాలిటీ అండ్ టూరిజం 1, ఫైనాన్షియల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ 1 ఇవి ఉన్నాయండి. సో మొత్తంగా టీజీటీ వేకెన్సీస్ ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా చూసుకున్నట్లయితే 295 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక అదేవిధంగా పీజీటీ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ హిందీ వేకెన్సీస్ అనేవి 11, ఇంగ్లీష్ వేకెన్సీస్ 36, మ్యాథ్స్ వేకెన్సీస్ 26, పీజీటీ ఫిజిక్స్ 34, పీజీటీ కెమిస్ట్రీ 25, పీజీటీ బయాలజీ 18, పీజీటీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 21 వేకెన్సీస్ ఉన్నాయి. పీజీటీ హిస్టరీ విభాగం నుంచి 12 వేకెన్సీస్, పీజీటీ జియోగ్రఫీ 11 వేకెన్సీస్, పీజీటీ ఎకనామిక్స్ 19, పీజీటీ కామర్స్ అనేవి 4 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తంగా ఇవన్నీ కూడా నువ్వు చూసుకుంటే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేవి 217 ఉన్నాయి. ఇక రెమ్యూనరేషన్ ఆఫర్డ్ అంటే వీరికి స్కేల్ అనేది కానీ చూసుకున్నట్లయితే స్కేల్ అనేది
నార్మల్ స్టేషన్ మరియు హార్డ్ స్టేషన్ 2 విధాలుగా విభజించడం జరిగిందండి. నార్మల్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చిన పీజీటీ అభ్యర్థులకి రూ. 35,750 పెర్ మంత్ అందజేయబడుతుంది. ఇక అదేవిధంగా హార్డ్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చిన పీజీటీ వారికి రూ. 42,250 పెర్ మంత్ అందజేయబడుతుందండి. నెక్స్ట్ టీజీటీ వారి కానీ చూసుకున్నట్లయితే నార్మల్ స్టేషన్లో పోస్ట్ వచ్చిన వారికి రూ. 34,125 పెర్ మంత్ అందజేయబడుతుంది. హార్డ్ స్టేషన్ అయితే రూ. 40,625 పెర్ మంత్ అనేది అందజేయడం జరుగుతుందండి. ఇక వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ టీచర్స్ ఈజ్ 50 years యాజ్ ఆన్ 1 July 2024. అంటే జూలై 1, 2024 తేదీ నాటికి కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ తేదీ నాటికి అన్ని కేటగిరీ అభ్యర్థులకి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 50 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. ఫర్ ఎక్స్ ఎన్విఎస్ టీచర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విల్ బి 65 years. అంటే ఇదివరకే ఎవరైనా ఎన్విఎస్లో పనిచేసి ఉన్న టీచర్స్, రిటైర్ అయిన టీచర్స్ కానీ అటువంటి వారు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారికి 65 సంవత్సరాల వరకు వాళ్ళకైతే అవకాశం ఇవ్వబడిందండి. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.navodaya.gov.in/nvs.rvo-bopal/en/home/index.html వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందండి. యూజ్ యువర్ కరెక్ట్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. మీరు దరఖాస్తు చేసుకునే టైంలో మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందండి. ఎందుకు అంటే షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులందరికీ కూడా వారి యొక్క ఈమెయిల్కి మరియు మొబైల్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయబడుతుంది. మీ యొక్క ఈమెయిల్కి కాల్ లెటర్ రావడం జరుగుతుంది, లేదంటే మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇంకా ఇతరత్ర విధంగా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రాదండి. కేవలము త్రూ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయబడుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని కలిగి ఉండాలి. ఇక అదేవిధంగా యూజింగ్ 1 ఈమెయిల్ ఐడి అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ పోస్ట్ ఓన్లీ. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా ఒక పోస్ట్ కంటే అధికంగా అర్హతగాని కలిగి ఉన్నట్లయితే, అంటే ఇన్ కేస్ ఒకే అభ్యర్థి పీజీటీ మరియు టీజీటీ 2 రకాల పోస్టుకి కూడా అర్హత కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ద ఇన్ఫర్మేషన్ షుడ్ ఫిల్డ్ యాక్యురేట్లీ. అంతగా ఇన్ఫర్మేషన్ కూడా చాలా యాక్యురేట్గా, జెన్యున్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అభ్యర్థులు ఏ కాపీ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్స్ మెయిల్ చెక్ ఇన్. మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ యొక్క ఒక కాపీ అనేది మీ యొక్క మెయిల్కి అయితే అందజేయబడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే మీకు తెలపడం జరిగిందండి. ఇవైతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మాత్రమే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుందండి. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేవి చూసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోవడం జరిగిందండి. ఇక ఎంపిక ప్రక్రియ కానీ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు మీ విద్యార్హతలు మెన్షన్ చేస్తారో వాటి ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఇంటర్వ్యూకి కాల్ లెటర్ రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 26, 2024. ఇంటర్వ్యూస్ అనేవి మే 16, 2024 నుంచి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించబడతాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.